ఎవరైనా మీకు సహాయం చేస్తున్నారు అంటే ఏమో నీ జీవితాన్ని నాశనం చేయడానికేమో అని బుద్ధుడు ఎందుకన్నారు? ఒకసారి బుద్ధుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అలసిపోయి చాలా నీరసంగా ఉన్నాడు. బుద్ధుడికి నమస్కరించి, నేను ఓడిపోయా, ఇంకా నా జీవితం ఇంతే, నేనింకా పోరాడలేను. ప్రశాంతంగా ఉన్న ఆ బుద్ధుడు విని, నీకు ఒక సత్యాన్ని చూపిస్తా, చిన్న కథలో చూడు. ఒక వ్యక్తి అడవి గుండా వెళ్తున్నాడు. ఒక చెట్టు కొమ్మ మీద గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారే క్రమంలో చాలా కష్టపడుతుంది బయటికి రావడానికి. అది చూసిన ఆ వ్యక్తి అయ్యో అని దయతో దగ్గరికి వెళ్ళి సీతాకోక చిలుకని బయటికి తీస్తాడు. సీతాకోక చిలుక బయటికి వస్తుంది, కానీ తను ఎగరడానికి తన 2 రెక్కలు ఏమాత్రం పనిచేయట్లేదు. అది సొంతంగా తనకు తాను కష్టపడిన సంఘర్షణలో బయటికి వచ్చి ఉంటే ఆ రెక్కలకి ఎగిరించే శక్తిని వచ్చేది, సొంతంగా ఎగరగలిగేది. కానీ అది జరగలేదు. సంఘర్షణ ఏదో ఒక గుణపాఠాన్ని నేర్పుతుంది. నీ సంగతి అంతే. కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజు నీ రోజు అవుతుంది. అదే ఆధారపడితే ఆ రోజు గురించి ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది. జీవితంలో కష్టాలు పడాలి, జీవితంతో సంఘర్షణ చేయాలి. అప్పుడే నిలబడి సాధించగలవు.